హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ములక్కాడ జీడిపప్పు కర్రీని క్విక్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో దానికోసం మనం ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి అందులో మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మనం ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన వెంటనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఇది 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఇందులో ముందుగా బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ని మనం ఇందులో వేసేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుని దించేస్తే మనం వేడి వేడి ములక్కాడ కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోని లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.